బాసు, ఆ వీడియోని చాలామంది చూసుంటారు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు. क्या हुआ बेटा? ये वीडियो देखो। మా అన్నయ్య అంతమందిని నడి రోడ్లో కొడుతుండగా మీరు ధైర్యంగా వీడియోలో తీయగలిగారు? అయ్యో ఇదే ఉంది. ఒకరోజు థియేటర్లో 10 మంది బిహారీని దుమ్ము దులిపేశాడు. దానికేమంటావు? మా అన్నయ్య మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫ్రెండా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. లవ్వా? మా అన్నయ్య అలాంటి పనులు చేయడు. లేదు లేదు లేదు. ఏంటి లేదు? లేదే లేదంట. లవ్వా? వాసున? ఛాన్సే లేదు. మా వాసు గురించి మాకు తెలుసు, వాడు అలాంటి పనులు చేయడు. ఏ మణి, వాసు వచ్చేసాడు. తనతోనే చెప్పిస్తాను. మీరందరూ వెళ్ళండి, వెళ్ళి దాక్కోండి. రే బంటోడా. హాయ్ వాసు. హాయ్. నేను నిన్న ఒక విషయం అడగాలి. అడుగు. మన ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాం, నీకు గుర్తుందా? చిక్కాడ్రా. అది మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంటి దివ్య? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నీ మనసులో లవ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? లవంగాని మార్కెట్లో కొనొచ్చు, కానీ లవ్ ని కొనగలమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నయం, నీ మాటలు ఎవరు వినలేదు. వెళ్ళుంటే కుటుంబ గౌరవం గంగా పాలై ఉండేదమ్మా. గంగా పాలా? చెడిపోయి ఉండేది అన్నాను. ఆవు పాలు బర్రి పాలు ఓకే, అదేంట్రా గంగా పాలు? ఐఎమ్ సారీ దివ్య, వాసు. మా పిన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను లవ్ చేయలేదు. బాగా ఏమారిపోయారా? పిన్ని? మా అన్నయ్య గురించి మాకు తెలీదా? అందరూ ఇక్కడే ఉన్నారా? స్వాతి, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? నేనప్పుడే చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని. కరెక్ట్ గా చెప్పేవు పిన్ని. అయినా ఈ పిల్ల ఏదో ఆగదాయిగా ఐ లవ్ యూ చెప్పేసింది. మనం వద్దని చెప్పేయచ్చు, కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా. దానికే చేయమంటావు? ఏయ్, పిన్నికి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ పిన్ని. కాదు కాదు, ఐ లవ్ హిమ్ పిన్ని. ఓ చూసావా, పిన్ని ఓకే చెప్పేసింది. అదే పెద్ద మనుషుల లక్షణం. అమ్మ ఎప్పుడు ఓకే అంది? చూసావా, చెల్లాయి కూడా ఓకే అనేసింది. నేను ఇప్పుడు ఓకే అన్నాను. అందుకని ఐ లవ్ యూ. వెళ్ళు, ఇక్కడ ఉండకు, వెళ్ళు. ఉంటే అయిపోతావు. పిన్ని, మీరెందుకు డల్ గా ఉన్నారు? కానీ దివ్య హ్యాపీ పిన్ని. నేను వెళ్ళొస్తాను, వస్తాను. బాయ్. రా రా రా. ఏడీఎస్పీ శివరాం నాయక్. నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా? నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి కుశల ప్రశ్నలు వేయడానికి రాలేదు. 4 రోజుల ముందు బొబ్బిలి టౌన్ లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి ప్రయత్నించావంట కదా. నీకు వాడికి ఏమిటి పగ? క్యాష్ తీసుకున్నావా? టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా? నన్ను నడి రోడ్లో పెట్టి కొట్టాడు. 5,000 మంది ప్రత్యక్షంగా చూశారు, 5 లక్షల మంది కంప్యూటర్లో చూశారు. నువ్వేమిటంటే అంటే మరి ఏం పీకడానికి నాకు కంప్లైంట్ ఇవ్వకుండా బెడ్ మీద పడుకున్నా? పర్సనల్ గానే తేల్చుకుందామని డిసైడ్ అయిపోయారు. సెక్షన్ 103 బొక్కలో దోసి మక్కిలరు కొడతా. ఆ అబ్బాయికి ఏదన్నా జరగకూడదు జరిగిందో, డబ్బులు ఇచ్చాడని అడిగేవు కదా, నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి. అన్నా, కావాలంటే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారన్నా. మీ ఇంటికెళ్ళి పెళ్ళాం చేతులతో తిని తొంగమంటావా? కాండ్రించి ఉమ్మేస్తుందిరా. వాడి అంతు చూసే వరకు ఇక్కడే ఉంటాను. వాడితో మనిషి పడుకుంటాడా? నేను వెళ్ళి అరుగు మీద పడుకుంటాను. ఏంటన్నా, ఏమైంది? ఏమంటా, ఏమండి?
వాసు ఎందుకు ఈ సీసీటీవీ కెమెరాలు? ఊరికే బాబాయ్, ఒక సేఫ్టీకి మంచిది అనిపించింది. సరే నేను ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను. సరే. రివర్స్ చెయ్యి. ఏమైంది బాబాయ్? స్వాతి అమ్మని మంచి తెమ్మను. అలాగే నాన్న. బాబాయ్ నేను మీతో వస్తాను. వాసు ఆ? ఫార్మల్ డ్రెస్ వచ్చి అలాగే బాబాయ్. ఏంటండి కార్లో మంచినీళ్ళు లేవా? ఉన్నాయిలే, ఇంట్లో తాగాలనిపించి వచ్చా. వాసు మేము నీతో వస్తాం. లేదు వద్దు, మీరు ఇక్కడే ఉండండి. చెప్పు. ఇంటి నుంచి బయలుదేరాడా? రాజేంద్ర ప్రసాద్ వచ్చేసాడు. టీకే సాబ్, ప్లాన్లో ఏమైనా చేంజ్ ఉందా? ఎందుకు అలా అడిగావు? రాజేంద్ర ప్రసాద్ అన్న కొడుకు కూడా వచ్చాడు. చెప్పు. వాస్తు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు. ప్లాన్ స్టాప్ చేసేమంటారా? ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం? మన సైడ్ అంతా పక్కగా ఉందిగా, ఇద్దరిని కలిపి లేపేయమనరా. అలాగే అన్నా. అన్నా డబుల్ పేమెంట్ అని చెప్పరా. ఆ తర్వాత చెప్దాం అన్నా. వెంటనే చెప్పు, అప్పుడే ఆవేశంగా కసితో నలుగుతాడు. వెల్కమ్ టు అవర్ న్యూ ఎండి. నాలుగేళ్లుగా ఈ కుర్చీ ఎదురు చూస్తోంది. ప్లీజ్ టేక్ ఎ సీట్. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్. ఐ విల్ బాబాయ్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. సార్. ఎక్స్ప్లెయిన్. అలాగే సార్. అన్నా మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 64 కెమెరాలు ఉన్నాయి. ఇది సూయింగ్ సెక్షన్. 650 మంది పనిచేస్తున్నారు బాబు. ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్. ఇది ప్యాకింగ్ సెక్షన్. జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది. అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు? ఇదేమన్నా టీ టైమా? కాదు బాబు. మరెందుకని బయట కూర్చున్నారు? సెక్యూరిటీ సార్. ఎందుకయ్యా గొడవను బయట నలుగురు కూర్చున్నారు? చూస్తాను సార్. వాళ్ళు టెంపరీ వర్కర్స్ సార్, బీహారీ కుర్రాళ్ళు. వాళ్ళు టెంపరీ వర్కర్స్ అట, బీహారీ కురాళ్ళు. టెంపరీ వర్కర్సా? వీడెందుకని ఒంటరిగా కూర్చున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమో తెలీదు బాబు. బాబాయ్ అయ్యి ఓకే, లేవండి.
6 అరెస్ట్ చేశాం. వాళ్ళు 4 హాస్పిటల్లో ఉన్నారు. ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు. నేను ఆన్ ది వేలో ఉన్నాను. ఓకే సార్. నాకు ఎందుకు అనుమానం వచ్చి సెక్యూరిటీని ఎంక్వైరీ చేయమని చెప్పాను. చెత్త నా కొడక, కిరాయి గుండాన్ని రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా? నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే, నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే, చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తికో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా, ఒంటరిగానే వచ్చాను, రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గరుందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది. సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసేగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులు ఉన్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే శాంతి లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పడిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేసి తొక్కేద్దాం అనుకుంటే తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గన్ ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయమని